ఇండియా నుంచి ఐర్లాండ్కి మాస్టర్స్ చేద్దాం అనుకున్నారు. ఇమిగ్రేషన్ ప్రాసెస్ మీద క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద స్టార్ట్ చేస్తే నాకు సిటిజన్షిప్ వచ్చేసరికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, అసలు ప్రాసెస్ ఏంటి, ఎన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, అసలు ఎన్ని అవర్స్ పార్ట్ టైం చేయొచ్చు, ఫుల్ టైం చేయాలంటే ఏ వీసా మీద చేయాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేస్తా గైస్. ఈ వీడియో ఏమాత్రం స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ సందీప్ స్పేస్. దిస్ ఈజ్ సందీప్. ఈ ఛానల్లో నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. పర్టికులర్గా ఈ వీడియో పోస్ట్ చేయడానికి కారణం ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించి. సో చాలామంది ఇండియన్స్ ఐర్లాండ్కి రావాలనుకున్న వాళ్ళు ఇమిగ్రేషన్ ప్రాసెస్ మీద క్లారిటీ లేదు. సో అసలు స్టూడెంట్ వీసాగా స్టార్ట్ అయ్యి ఒక సిటిజన్షిప్ రావడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని ఇయర్స్ ప్రాసెస్ ఇది, ఎన్ని వీసాస్ చేంజ్ అవుతాం అనేది ఈ వీడియోలో క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మెన్షన్ చేస్తాను గైస్. సో ఓవర్వ్యూగా చెప్పాలంటే ఈ ఐరిష్ సిటిజన్షిప్ అనేది ఒక 5 year ప్రాసెస్ అనమాట. స్టాంప్ టు స్టూడెంట్ వీసాతో స్టార్ట్ అయ్యి తర్వాత గ్రాడ్యుయేషన్ వీసాకి వెళ్ళి దాని నుంచి వర్క్ వీసాకి వెళ్ళి దాని నుంచి స్టాంప్ ఫోర్కి వెళ్ళి దాని నుంచి మన న్యాచురలైజేషన్ కానీ సిటిజన్షిప్కి రీచ్ అవుతాం. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వీసా గురించి నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను గైస్. జస్ట్ స్టే ట్యూన్డ్. కమింగ్ టు ద ఫస్ట్ వీసా, దట్స్ అ స్టాంప్ టు స్టూడెంట్ వీసా. స్టూడెంట్ వీసా అనేది మనం ఐర్లాండ్ వచ్చాక మనం తీసుకునే ఫస్ట్ వీసా అనమాట. ఈ స్టూడెంట్ వీసా మీద మనం మాస్టర్స్ చేస్తాం. ఈ స్టూడెంట్ వీసా చేసేటప్పుడు మనం 20 hours per week పార్ట్ టైం చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. అండ్ ఇక్కడ ఐర్లాండ్లో హాలిడేస్ స్టాండర్డైజ్డ్ ఉంటాయి. అంటే June to September, 14th December to 14th January. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనం 40 hours per week చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అండ్ ఈ వీసాలో డిపెండెంట్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ వీసా, దట్స్ అ గ్రాడ్యుయేషన్ వీసా. ఈ వీసా ఎప్పుడు వస్తుందంటే మన మాస్టర్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇమిగ్రేషన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మన మాస్టర్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ వీసా గ్రాంట్ చేస్తారు. అదే గ్రాడ్యుయేషన్ వీసా. మనకి స్టాంప్ 1G వీసా వచ్చాక మనం 40 hours per week చేయడానికి ఎలిజిబుల్, అంటే ఫుల్ టైం జాబ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఏ జాబ్ అన్నా చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి 2 years ఎక్స్టెన్షన్ ఇస్తాడు. ఈ 2 yearsలో మన మెయిన్ గోల్ ఏంటంటే స్పాన్సర్షిప్ జాబ్ కొట్టడం. అసలు ఈ స్పాన్సర్షిప్ జాబ్ అంటే ఏంటి, స్పాన్సర్షిప్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు మనకి స్పాన్సర్షిప్ కావాలి, ఎందుకు స్పాన్సర్షిప్ జాబ్ అంటే మన ఎంప్లాయర్ మనకి ఈవెన్ ఆఫ్టర్ ఈ గ్రాడ్యుయేషన్ వీసా 2 years అయిపోయినా కూడా వాడు కంపెనీ త్రూ ఎక్స్టెన్షన్ ఇస్తాడు. దానికి మనం ఎంప్లాయ్మెంట్ పర్మిట్ అప్లై చేస్తాం. ఎంప్లాయ్మెంట్ పర్మిట్ అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ ఇమిగ్రేషన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మనం వర్క్ వీసాకి స్విచ్ అవుతాం. అసలు ఈ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ అంటే ఏంటి? ఈ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ మెయిన్లీ 2 types ఉంటుంది అనమాట. ఒకటి క్రిటికల్ స్కిల్స్, ఇంకోటి జనరల్ పర్మిట్. ఫస్ట్ క్రిటికల్ స్కిల్స్ దగ్గరకు వద్దాం. ఈ క్రిటికల్ స్కిల్స్లో కొన్ని సెక్టార్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, అవి వరకు ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటాయి. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, మీరు కావాలంటే ఆ క్రిటికల్ స్కిల్స్లో ఏవేవి ఎలిజిబుల్ జాబ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. అయితే మోస్ట్లీ ఐటీ సెక్టర్ కానీ లేకపోతే ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ జాబ్స్ కానీ దీంట్లో మెయిన్గా ఉంటాయి. సో ఇక్కడ మనం అప్లై చేసే జాబ్ ఈ లిస్ట్లో ఉంటే మనం క్రిటికల్ స్కిల్స్కి అప్లై చేస్తాం. సో మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మనని హైర్ చేసుకునే ఎంప్లాయర్ మినిమం ఆఫ్ 38,000 పే చేయగలగాలి పర్ యానం. ఇది మెయిన్ ఎలిజిబిలిటీ. అండ్ కమింగ్ టు ద జనరల్ వర్క్ పర్మిట్. జనరల్ వర్క్ పర్మిట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ లిస్ట్లో లేనివి దాంట్లో ఉండొచ్చు. సో మనం ఈ జనరల్ వర్క్ పర్మిట్లో మనం అప్లై చేసే జాబ్ దేంట్లో ఉంటే దాంట్లో అప్లై చేసుకుంటాం. లైక్ క్రిటికల్ స్కిల్స్లో లేకపోతే జనరల్ వర్క్ పర్మిట్లో చెక్ చేసుకుంటాం. సరే జనరల్ వర్క్ పర్మిట్లో ఉందనుకోండి, సో మనం జనరల్ వర్క్ పర్మిట్కి అప్లై చేస్తాం. దీంట్లో మినిమం వేజెస్ 32,500 ఉండాలి. అది మెయిన్ ఎలిజిబిలిటీ. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అసలు దీని బెనిఫిట్స్ ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, క్రిటికల్ స్కిల్స్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే మనం స్టాంప్ 4కి వెళ్ళాలంటే క్రిటికల్ స్కిల్స్లో 22 months ఉంటే సరిపోతుంది. అదే జనరల్ పర్మిట్లో మనం 5 years ఉండాలి. సో ఈ 22 months దగ్గరికి వద్దాం. ఈ 22 months కూడా మనకి ఒకటే సరిపడు. మనం ఫస్ట్ 9 months ఒకటే కంపెనీలో చేసి తర్వాత మనకు ఆ ఎంప్లాయర్ నచ్చకపోతే
అదే క్రిటికల్ స్కిల్స్ పర్మిట్ మీద మనం వేరే జాబ్కి స్విచ్ అవ్వచ్చు. సేమ్ అది క్రిటికల్ స్కిల్స్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉండాలి ఖచ్చితంగా. సో ఇది 22 months ప్రాసెస్ అనమాట. సో 22 months తర్వాత మన స్టాంప్ 4కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ జనరల్ వర్క్ పర్మిట్లు ఏంటంటే ఇనీషియల్గా వాడు 2 years వేసే ఇస్తాడు. దాని తర్వాత మళ్ళీ మనం రెన్యువల్ చేయించుకోవాలి. కాకపోతే ఇది 5-year ప్రాసెస్. మనం స్టాంప్ 4కి ఎలిజిబుల్ అవ్వాలంటే మినిమమ్ ఆఫ్ 5 years పడుతుంది. ఇప్పుడు కమింగ్ టు ద స్టాంప్ 4. ఈ స్టాంప్ 4 వీసాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రిటికల్ స్కిల్స్ వీసా నుంచి 22 monthsలో స్టాంప్ 4కి వస్తాం. అదే జనరల్ వర్క్ పర్మిట్ వాళ్ళు 5 years తర్వాత వస్తారు. అయితే ఇప్పుడు సిటిజన్షిప్ గురించి మాట్లాడదాం. సిటిజన్షిప్ ఎలా అంటే మినిమమ్ ఆఫ్ 5 years లీగల్ వర్క్ పర్మిట్ మీద ఉండాలి. అది ఎలా కౌంట్ చేస్తాడో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుందాం. ఒక సందీప్ ఇండియా నుంచి మాస్టర్స్ చేయడానికి ఐర్లాండ్ వచ్చాడు. ఫస్ట్ ఇయర్లో మాస్టర్స్ కంప్లీట్ చేశాడు. దాని తర్వాత స్టాంప్ 1Gలో 2 years ఉన్నాడు జాబ్ వెతుక్కుంటాడు. సో 2 years. ఈ 2 years కాకుండా సరే సెకండ్ ఇయర్ లాస్ట్లో నాకు జాబ్ వచ్చింది, స్పాన్సర్షిప్ జాబ్ వచ్చింది. సరే క్రిటికల్ స్కిల్స్ అనుకుందాం ఐటీలో. సో 22 months, దట్ ఈస్ ఆల్మోస్ట్ 2 years. సో 4 years కౌంటెడ్ హియర్. అయితే ద లాస్ట్ ఇయర్ 5th year మనం స్టాంప్ 4లో ఉంటాం. సో 5th year స్టాంప్ 4లో ఉన్నాక 5 years కంప్లీట్ చేస్తాం. ఈ 5 years కంప్లీట్ అయిన తర్వాత మనం న్యాచురలైజేషన్ కానీ అదే సిటిజన్షిప్కి కానీ మనం ఎలిజిబుల్. సో జనరల్ వర్క్ పర్మిట్లో కూడా అంతే. మినిమమ్ ఆఫ్ 5 years లీగల్గా ఉంటే మనం ఐరిష్ సిటిజన్షిప్కి ఎలిజిబుల్. సో ఇది గైస్ ప్రాసెస్. సో స్టాంప్ 2 వీసాలో 1 year, అండ్ స్టాంప్ 1Gలో 2 years, అండ్ స్టాంప్ 1లో 2 years, అండ్ స్టాంప్ 4లో 1 year. ఇలా కౌంట్ చేసుకొని 5 years తర్వాత మనం సిటిజన్షిప్కి అప్లై చేసుకోవాలి. సో ఇవన్నీ మారుతూ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ వెన్ యూ ఆర్ గెటింగ్ జాబ్. లైక్ మనం స్టాంప్ 1Gలో ఉన్నప్పుడు ఇనీషియల్గా ఫస్ట్ ఇయర్లోనే జాబ్ వస్తే అక్కడ 1 year కౌంట్ అవుతుంది. దాని తర్వాత 2 years క్రిటికల్ స్కిల్స్, 3 years. దాని తర్వాత స్టాంప్ 4లో 2 years ఉండాల్సి వస్తుంది. సో ఇట్ వేరీస్ అనమాట, మనకి ఏ టైంలో జాబ్ వస్తుందో దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది వీడియో గైస్. సో ఐ హోప్ ఎవ్రీవన్ గాట్ ఏ క్లారిటీ ఆన్ దిస్. మీకు దీంట్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీరు ఇప్పుడే ఇండియా నుంచి ఐర్లాండ్కి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నట్టయితే ఐ నో ఫ్యూ గైస్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. సో ఐ విల్ మెన్షన్ మై ఈమెయిల్ హియర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ doubts, just write to this email. And consultancy kani, I know few friends, they don't charge you anything. Just email me your details, so I'll try to help you. So the main motto of this video is to help out Telugu community. అంతకు మించి దీంట్లో ఏ ఉద్దేశం లేదు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేకపోతే నాకు ఈమెయిల్ చేయండి. So I'm happy to help you guys. Thank you for watching.